రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయాల పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా వైసీపీ రెండోసారి అధికారం చేపట్టేందుకు పావులు కదుపుతోంది. మరోవైపు జగన్ సర్కారును గద్దెదించేందుకు టీడీపీ జనసేనలు ఏకమయ్యాయి. తాజాగా మరో పిల్లర్ ప్రశాంత్ కిషోర్ వచ్చి చేరారు. దీంతో వైసీపీకి చెందిన మంత్రులు, సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో టెన్షన్లు మొదలయ్యాయి. పీకే రావడమే వైసీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చేందుకు యాక్షన్ ప్లాన్ రెడీ చేశారు. వీటన్నింటినీ ఓ కంట కనిపెడుతున్న జగన్ గెలుపుతో సమాధానం చెప్పాలని వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే మంత్రులకు, ఎమ్మెల్యేలకు స్థానచలనం కలగడమే మరికొందరికి అయితే సీటు కూడా కష్టమని అధిష్టానం నుంచి క్లారిటీగా సందేశాలు వెళ్లాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండో లిస్టు రెడీ అవుతోందట. నేడో రేపో ఆ జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. మొదటి విడతలో 11 సెగ్మెంట్లలో మార్పులు చేశారు వైసీపీ అధినేత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అందులో ముగ్గురు మంత్రులకు కూడా స్థానచలనం తప్పలేదు. ఇప్పుడు దాదాపుగా సెకండ్ లిస్ట్ కొలిక్కి రావడంతో అందులో పేరు ఎవరిది ఉంటుంది, అధిష్టానం నుంచి పిలుపు ఎవరికి రానుందే అనేది ఉత్కంఠగా మారింది. ఇక క్లారిటీ వచ్చిన నియోజకవర్గాలను ఎప్పటికప్పుడు ప్రకటించేయాలనే ఆలోచనలో అధిష్టానం ఉందట. పక్క పార్టీ వాళ్లతో టచ్లోకి వెళ్తున్నారు. టికెట్ రాదని నిర్ధారణ అయిన పలువురు ఆశావాహులు. ఈసారి ఉభయ గోదావరి జిల్లాల్లో పలు మార్పులు ఉంటాయనే ప్రచారం సాగుతోంది. అనకాపల్లి జిల్లాలో మొత్తం 7 సెగ్మెంట్లలో మార్పులకు ఛాన్స్ ఉందట. అనకాపల్లి, పెందుర్తి, పాయకరావుపేట, చోడవరం, యలమంచిలి, మాడుగుల, నర్సీపట్నం సెగ్మెంట్లలో మార్పులు ఉంటాయని సమాచారం. మరోవైపు ఉభయ గోదావరి జిల్లాలో అమలాపురం, రామచంద్రాపురం, నర్సారావుపేట, జగ్గంపేట, ప్రత్తిపాడు, పిఠాపురంలో మార్పు తప్పదనే చర్చ సాగుతోంది. పి గన్నవరం మోకా సత్యబాబు వైఫ్ లక్ష్మి పేరుతో పరిశీలనలో ఉండగా పి గన్నవరంను ఎంపీ చింతా అనురాధ అడుగుతున్నారు. పాయకరావుపేట నుంచి పోటీ చేయాలని పార్టీ సూచించిందట. పండుల రవీంద్రబాబు పేరు, ఐనవల్లి శ్రీనివాస్ పేరు కూడా పరిశీలనలో ఉన్నాయట. ఇక అమలాపురం విశ్వరూప్ కొడుకు డాక్టర్ శ్రీకాంత్, రాజోలులో రాపాక వరప్రసాద్ లేదా మట్టా శైలజ పేరు వినిపిస్తుండగా రాపాకను అమలాపురం ఎంపీగా పంపాలనే ఆలోచనలో పార్టీ ఉందని ప్రచారం సాగుతోంది. రామచంద్రపురం నుంచి పిల్లి సుభాష్ చంద్రబోస్ కొడుకు పిల్లి ప్రకాష్ వినిపిస్తుండగా రాజమండ్రి రూరల్ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, రాజమండ్రి అర్బన్ మార్గాని భరత్, జగ్గంపేట, తోట నరసింహం ప్రతిపాడు, పర్వత జానకీదేవి పిఠాపురం, వంగ గీత పెద్దాపురం నుంచి ముద్రగడ పద్మనాభంను బరిలో పెట్టే ప్రయత్నాల్లో వైసీపీ అధిష్టానం ఉన్నట్లు సమాచారం.